జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రచార జోరు కొనసాగుతూ ఉంది. మొత్తం మీద అన్ని పార్టీలు కూడా ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గారు మనతో ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి అంటే కంటెస్ట్ చేస్తున్నటువంటి ఎవరైతే మాగంటి గోపీనాథ్ వాళ్ళ సతీమణి కోసం ప్రచారం చేస్తున్నటువంటి వద్దిరాజు రవిచంద్ర గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎలా ఉందండి పరిస్థితి, ఎట్లా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా మా అభ్యర్థి సునీత గోపీనాథ్ గారిని ఇంట్లో పిలుస్తున్నారు, సాధారణంగా స్వాగతిస్తున్నారు, కూర్చోబెడుతున్నారు. మంచినీళ్ళు, టీ, మజ్జిగ ఏదంటే అది ఇస్తున్నారు, శాలువాలతో సన్మానిస్తున్నారు. అంటే ఎట్లుందంటే ఇక్కడ ఏదో లాస్ అయిపోయినాం, ఇబ్బంది పడుతున్నాం అనేది క్లియర్గా కనబడుతుంది. గోపీనాథ్ గారు చనిపోవడం మూలాన ఇంకా వేరే వాళ్ళు వస్తే అనేక ఇబ్బందులు అవుతాయని చెప్పేసి కత్తులు, కట్టార్లు, రౌడీలు రాజ్యం వస్తుందని చెప్పేసి భయాందోళనల మధ్య ఉన్నటువంటి డివిజన్లో ఖచ్చితంగా సైలెంట్ ఓటింగ్ జరుగుతుంది. పూర్తిగా మాకు మద్దతు ఇస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి. వారందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. వారందరూ కూడా ఓటు దగ్గరకు వచ్చి ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు తెచ్చిన అనేక స్కీములను వాళ్ళు కేసీఆర్ కిట్లు ఆపేశారు. మీరు ఎన్ని రైతు వాళ్ళు ఇస్తా అన్న అలవి కానీ హామీలో పెన్షన్లు ఉన్నాయి. ఆ 2000 పెన్షన్ 4000 ఇస్తా అన్నారు, అది ఇవ్వలేదు. రైతులకు లేదు, ఆటో కార్మికులకు వాళ్ళకైతే మరీ 12,500 ఇస్తా అన్నారు, ఏమీ ఇవ్వలేదు. బాకీ కార్డు అని చెప్పి మేము ప్రకటించాం. మహిళలకు చాలా 50,000 నుంచి 60,000 బాకీలు పడ్డారు. స్కూటీలు లేవు, పిల్లలు అంతా డిస్టర్బెన్స్ ఉంది రాష్ట్రం మొత్తం. తెలంగాణ రైతులు యూరియా కూడా లేదు, కరెంటు కూడా చక్కగా ఉండట్లేదు. ఇవన్నీ ఈ ఎన్నిక వచ్చినటువంటి ఈ గోపీనాథ్ గారు అకాల మరణంతో వచ్చినటువంటి ఎన్నిక. పాపం గోపీనాథ్ గారు చేసిన సేవలన్నీ కూడా అందరికీ నిత్యం అందుబాటులో ఉండేవారు. వారిని గుర్తు చేసుకుంటున్నారు. సునీతమ్మ గారిని స్వాగతంగా స్వాగతిస్తున్నారు. వారిని బ్రహ్మాండమైన మేయర్తో గెలిపించబోతున్నారు. సునీత గారికి సానుభూతి వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా, లేదంటే కేసీఆర్ గారి చరిష్మా వర్కౌట్ అవుతుంది? ఖచ్చితంగా కేసీఆర్ గారి చరిష్మానే మమ్మల్ని అందరినీ కాపాడుతూ, అట్లాగే సునీత గారికి కూడా సెంటిమెంట్, సానుభూతి ఖచ్చితంగా ఉంది. లేదనడానికి ఎట్టి పరిస్థితులు అవకాశం. ఎందుకంటే గోపీనాథ్ గారు నిత్యం అందుబాటులో ఉన్నారు. ఆయన స్మరించుకుంటూనే ఉన్నారు. ఇక గోపన్న వచ్చినాడు, గోపన్న లేకపోతే సునీతమ్మ వచ్చింది అని చెప్పేసి గోపన్న, సునీతమ్మ అని పిల్లలు అందరూ తిరుగుతున్నారు, కష్టపడుతున్నారు. రాష్ట్రంలో అందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా కూడా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం మేము బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలవబోతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే 100% నవీన్ యాదవ్నే గెలిపించాలని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు నవ్వుతారు ప్రజలు. 2 ఏళ్ల నుంచి ఏం అభివృద్ధి అయిందని చెప్పేసి సడన్గా గెలుపు అభివృద్ధి మంత్రం చెప్పిస్తున్నాను. ఏం చేసావు అభివృద్ధి? ఎక్కడది అక్కడే ఆగిపోయినాయి, స్కీమ్లు ఆగిపోయినాయి, అనేక కార్యక్రమాలు ఆగిపోయినాయి. నువ్వు ఏం చేసావని కనీసం లాస్ట్కి బీసీలకు రిజర్వేషన్ ప్రకటించారు కామారెడ్డి డిక్లరేషన్లో. మాకు బీసీలకు న్యాయం చేస్తానని చెప్పి ఎక్కడ చెప్పావు?